సిటీ కేబుల్ 399 రూపాయలకే పాలసీ 10 లక్షల ఆర్థిక సహాయం. కేవలం 399 రూపాయల ప్రీమియం చెల్లించడంతో గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీలో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఇప్పటికీ ముగ్గురికి 10 లక్షల చొప్పున చెల్లించామని, కాగా నేడు అనగా బుధవారం బార్బాద్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ కుటుంబానికి 10 లక్షలు చెల్లించామని పోస్టల్ అధికారులు తెలిపారు. ఎవరైనా ఈ పాలసీలో చేరాలనుకుంటే తపాలా కార్యాలయంలో సంప్రదించి ప్రీమియం చెల్లించవచ్చని తపాలా కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సుబ్రహ్మణ్యం, వికారాబాద్ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్ క్రాంతి, వికారాబాద్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తుంది. సార్, మరి దేనికోసం వచ్చారు ఇక్కడ? ఇవన్నీ పోస్టర్లు పెట్టారు కదా. ఇది ఏం లేదండి, మనకి టాటా యాక్సిడెంటల్ పాలసీ గురించి మేము ఇక్కడ ఈరోజు 10 లక్షల రూపాయల క్లెయిమ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి వచ్చాము. రైట్. అయితే దీని గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఎన్ని పైసలు కట్టాలి? సంవత్సరంకా లేకపోతే నెలనా? ఇది ప్రస్తుతానికండి ఈ రోజు వరకు 399 రూపాయలు పెట్టి మీరు సంవత్సరానికి కడితే మీకు 10 లక్షల రూపాయల వరకు యాక్సిడెంటల్ బీమా వర్తిస్తుంది మీకు. ఇది 399 అని రాస్తారు సార్. కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఇక్కడ. 520 520 రూపాయలు ఈ రోజు వరకు 399 ఉంది. నెక్స్ట్ వీక్ లో ఇది చేంజ్ అవ్వబోతుంది. డిసెంబర్ 22 నుంచి ఇది 520 రూపాయలు. క్లారిటీ. ఈ రోజు డిసెంబర్ 13 వరకు అయితే 399, డిసెంబర్ 22 నుంచి 520 రూపాయలు అవ్వబోతుంది ఈ పాలసీ చేయించుకున్న కస్టమర్ కి 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమా ఉంటుంది. అయితే ఎవరికైనా ఇచ్చిరా సార్ మీరు ఈ విధంగా? ఎవరికైనా ఇప్పటి వరకు మన వికారాబాద్ లో ముగ్గురికి 10 లక్షలు రావడానికి ఇది మూడోది. మనకి కోట్పల్లి మండలం నుంచి బార్వాడ్ అనే విలేజ్ లో ఒక బుర్జుకాడి అశోక్ అని ఒక ఆయన మరణం చేయడం జరిగింది మేలో. సో వాళ్ళు పాలసీ డాక్యుమెంట్స్ ఇవ్వడంలో కొంచెం జాగ్రత్త, వాళ్ళు ఇచ్చిన వెంటనే మనం తీసుకోవడం జరిగింది. ఇచ్చేసి ఈ రోజు మనం 10 లక్షల రూపాయలు వాళ్ళ నామినీ అయిన తల్లి గారు లలిత గారికి ఇచ్చేయడం జరిగింది. 10 లక్షలు. అయితే దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ప్రత్యేకంగా? వేరే ఇంకా చాలా ఇక్కడ ఉన్నాయి కదా, అవి ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ? ఇది ఒకటండి, మనకి ఇన్ కేసు రిస్క్ జరుగుతాయి అంటే అనుకోని సంఘటన ఏమైనా జరిగితే 10 లక్షలు వస్తాయి. అండ్ ఇంకోటి వాళ్ళ పిల్లల చదువు నిమిత్తం 1 లక్ష రూపాయలు వస్తుంది. ఫ్యూనరల్ ఖర్చుల కింద ఒక 5,000. ఇది ఎప్పుడు రిస్క్ జరిగినప్పుడు. రిస్క్ జరగకుండా ఉంటే ఒకవేళ దెబ్బలు తగిలినప్పుడు మైనర్ ఇంజరీస్ హాస్పిటల్ అడ్మిట్ అయిందనుకోండి, వారికి మనము 60,000 వరకు ఇస్తాము. దాంతోపాటు 10 రోజుల వరకు రోజుకు 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదొకటి ఉంది. ఇంకోటి, ఇన్ కేసు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వలేదనుకోండి, అడ్మిట్ అవ్వకుండా వచ్చారు, డ్రెస్సింగ్ చేసుకుని హాస్పిటల్ చూపించుకొని వెళ్ళారు, వాళ్ళకి మనం 30,000 వరకు ఇస్తాం. ఇవ్వండి ఇక్కడ ఓపీడీ అయితే 30,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే దీన్ని ప్రత్యేకంగా చాలా క్యాన్వాస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే పేదవాళ్ళు ఎవరైనా సరే 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందవచ్చు. అయితే కేవలం సంవత్సరానికి 520, డేట్ 22 డిసెంబర్ 22 నుంచి 520 రూపాయలు ఉంటుంది. సంవత్సరానికి ఒకటేసారి కట్టాల్సింది ఉంటుంది. అనుకోని సంఘటన జరిగి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే, లేకపోతే అంగవైకల్యం కానీ శాశ్వత పాక్షిక వైకల్యం కానీ జరిగితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు వాళ్ళు కవర్ చేస్తారన్నమాట. పోస్ట్ ఆఫీస్ నుండి వాళ్ళకి దొరుకుతాయి. అదేవిధంగా మన తాండూరు మండలం అయితే కోట్పల్లి నుంచి ఒక ఆయన ఉండే అనమాట, అశోక్ అని. ఆయన చనిపోవడంతో ఈరోజు వాళ్లకు 10 లక్షల చెక్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. పాలసీ తీసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు పాము కాచి చనిపోయినారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈరోజు జస్ట్ 399 పాలసీ తీసుకుంటే వితిన్ నో టైం కొద్ది రోజుల్లోనే ఇప్పుడు 10 లక్షల రూపాయల చెక్ ఈరోజు మనం అందిస్తున్నాము. దానికోసం మన ఈ ప్రోగ్రామ్కి మెయిన్ గెస్ట్గా సార్ మన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ సుబ్రహ్మణ్యం సార్ వచ్చారు. సార్ని వారి వేదిక మీద అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మన ఐటీపీడీ వికారాబాద్ బ్రాంచ్ మేనేజర్ గాంధీ సార్ వచ్చారు. సార్ని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మనకు వికారాబాద్ సబ్ డివిజన్కి సంబంధించి ఇన్స్పెక్టర్ గారు బాలకృష్ణ సార్ వచ్చారు. సార్ని కూడా వారి సీట్ను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే మన పోస్ట్ మాస్టర్ గారు ఉన్నారు. సార్ని కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మనం అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. మన పర్టికులర్ మన స్టాఫ్ వరకు అయితే ఇది గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, పర్టికులర్ రూరల్ సెక్టార్ పబ్లిక్కి, గ్రామీణ ప్రాంతాలలో ఉండేటోళ్ళు ఎవరైతే
నార్మల్ రెగ్యులర్ లైఫ్ ఇన్సూరెన్స్కి ప్రీమియం అఫోర్డ్ చేయలేకపోతారో వాళ్ళకి ఖచ్చితంగా తక్కువ ప్రీమియం, అతి తక్కువ ప్రీమియంతోనే ఒక 1 year వరకు 399 అంటే ఈ రోజులలో అసలు ఇట్స్ నథింగ్. ఒకరోజు బిర్యానీ తింటే అయిపోతుంది 399. ఆ ఒక 399తోనే మనం ఒక సంవత్సరం పాటు ఒక లైఫ్కి ఒక 10 లక్షల రూపాయల బీమా. ఇప్పుడు పర్టికులర్గా రూరల్ సెక్టార్ వాళ్ళు ఇన్సూరెన్స్ అంటే మిగతా ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళకి వేరే రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి, కానీ రూరల్ సెక్టార్ వాళ్ళకి చాలామందికి అసలు ఇన్సూరెన్స్ సెక్టార్లో ప్రవేశమే లేదు. ఇప్పటివరకు ఎవరు కూడా తీసుకోకుండా చాలామందికి వాళ్ళకి అవగాహన లేక కానీ ఏదో ఒక రీజన్తో పైసలు కట్టలేక కానీ రిపీటెడ్ ఇన్కమ్ రాదు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయదారులకి ప్రతి నెల ఇన్కమ్ రావాలంటే రాదు కదా, వాళ్ళకి పంట ఎప్పుడు వస్తే అప్పుడే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ గ్యాప్ పాలసీలు ఏవైతే గత 2-3 సంవత్సరాల ముందు స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి చాలా విశేష ప్రాచుర్యం పొందిన ఈ పాలసీలు ఏవైతే ఉన్నాయో క్లెయిమ్స్ కూడా స్టార్టింగ్లో కొంత ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా ఈజీగా అవుతుంది. జెన్యూన్ రీజన్ అయితే వెరిఫై చేసేసుకుంటున్నారు, తొందరగానే ఇస్తున్నారు. సో ఈ గ్యాప్ పాలసీ ఏదైతే ఉందో దీనికి ప్రాచుర్యం మనం కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన పాలసీ ఇది ఖచ్చితంగా. దీనికి ఎట్లాంటి కండిషన్లు లేవు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఎంప్లాయీ కావాల్సిన పని లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఈ మిలిటరీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా పనిచేసే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ కాబట్టి. వాళ్ళు కాకుండా రిమైనింగ్ రెగ్యులర్ పబ్లిక్ అందరూ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకునేలాగా మన స్టాఫ్ కానివ్వండి, ఈ రిలేటివ్స్ ఎవరున్నా సరే వాళ్ళకు కూడా మోటివేట్ చేయండి. నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా స్టేటస్ పెట్టుకుంటే మా రిలేటివ్స్ కూడా సిటీలో ఉన్న వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఇదేం పాలసీ మేము కూడా చేస్తాం, మా కాలనీలో చేస్తామంటే 1-2 సార్లు వనస్థలిపురంలో నేను స్పెషల్గా అరేంజ్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన పాలసీ ఇది. ఈరోజు ఎవరైతే ఈ పాలసీ నవీన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ ఎవరున్నారు, పేరెంట్సా ఏమవుతారు మీరు? నవీన్ వల్ల మీరు అశోక్ వాళ్ళు తీసుకున్నారు. అశోక్ వాళ్ళ అమ్మను మీరు తీసుకున్న కొద్ది రోజులలోనే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆయన చనిపోయినారు. కానీ సరే వాళ్ళు పూర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 10 లక్షలు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆసరా అవుతుందని మేము అనుకుంటున్నాము. సో ఈ అవకాశం ఎవరైతే బీపీఎం చేసినారో ఆయన ద్వారా వీళ్ళకి ఒక మంచి బెనిఫిట్ అయినట్టు, వాళ్ళ లైఫ్ కొంత నిలబడ్డట్టు. సరే వెళ్ళిన వాళ్ళని మనం తీసుకురాలేమో, అది మన చేతుల్లో ఉండదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఆర్థికంగా కొంత వాళ్ళ ఇబ్బందులు ఏవైతున్నాయో వాటి నుంచి గట్టెక్కడానికి కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఉదాహరణలు ఏవైతున్నాయో అవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కోవిడ్లో కూడా చూసినాం, చాలామంది అనుకోకుండా చనిపోయినారు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎవరు కూడా ఏమవుతుంది అనేది కూడా. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గ్యాప్ పాలసీ తీసుకోవడానికి అందరినీ ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా ఎవరికైనా లేకుండా ప్రతి ఒక్కరు కంపల్సరీ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఐబీబీబీ బ్రాంచ్ మేనేజర్ క్రాంతి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పాలసీ గురించి ఆల్రెడీ సార్ చెప్పారు. సో దానికి కొన్ని యాడ్-ఆన్స్ నేను చేస్తాను. అది పాలసీ గురించి ఏంటంటే మీకు తెలుసు, ఇది జస్ట్ చాలా అతి తక్కువ ప్రీమియం అండ్ 10 లక్షల రూపాయల వరకు మనకు క్లెయిమ్ వస్తుంది. దీంతోపాటు మనకి ఇంకా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా పిల్లల పెళ్ళి ఉందనుకోండి, వాళ్ళ నిమిత్తం కూడా 1 లక్ష రూపాయల వరకు వస్తుంది. ఇంకా లేదు చనిపోయిన వాళ్ళ పిల్లల ఒక చదువు నిమిత్తం కూడా 1 lakh రూపీస్ వరకు వస్తుంది. సో మన ఎంఓస్కి మన బీపీఎంస్కి అందరూ చెప్పేది ఏంటంటే ఇది ఒక బాగా పబ్లిసిటీ చేసి ప్రతి విలేజ్లో కూడా అందరు కొనేటట్టు ఇది చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనకి ఇది 3rd క్లెయిమ్. మనం అనుకోలేదు ఇంత పెద్ద ఎత్తున వస్తుందని. మనం ఇది ఇప్పటివరకు మనం ఇచ్చింది ఏంటంటే ఇది 3rd 10 lakhs ఇవ్వడం. ఇదే కాకుండా ఇంకా చిన్న ఈ రిస్క్ అనేది కంప్లీట్ లైఫ్ రిస్కే కాదు, ఇంకా ఎలాంటి చిన్నగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3-4 స్టిచెస్ పడ్డాయి అనుకోండి, దానికి కూడా మనకు క్లెయిమ్ వస్తుంది. రీసెంట్గా మనకు ఒక అమ్మాయి, ఒక లేడీ తను పొలంలో వర్క్ చేస్తూ ఉంటే తలకి వచ్చేసి ఒకటి తగిలింది, దానికి 28,000 అయింది. ఇక్కడ స్టిచెస్ పడేసి హాస్పిటల్లో ఉండడం, దానికి కూడా మనం 28,000 ఇచ్చాము. ఇది కాకుండా రీసెంట్గా ఇంకొక కస్టమర్ కూడా పాము కాటేసింది, 48,000 రూపీస్ వరకు క్లెయిమ్ ఇచ్చాము. సో క్లెయిమ్స్ కూడా చాలా ఈజీ ఉంటుంది. అండ్ మీరు బయట ఎలాంటి అప్లికేషన్స్కి వెళ్ళకండి. ఈ ప్రోడక్ట్ కూడా చాలా మంచి ప్రోడక్ట్. జస్ట్ 399 రూపాయలకి మనం 10 లక్షల వరకు క్లెయిమ్ ఇస్తున్నాం. ఇంకా సర్వైవింగ్ బెనిఫిట్ కింద ఇన్ కేస్ హాస్పిటలైజ్డ్ అయినా కూడా 60,000 వరకు ఇస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళకుండా జస్ట్ మనం వెళ్ళి డ్రెస్సింగ్ చేయించుకొని వచ్చినా కూడా అప్ టు 30,000 వరకు ఇస్తున్నాం. కాబట్టి ఈ ప్రోడక్ట్ కూడా చాలా మీరు తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్తో పాటు మనకి ఇంకా అడిషనల్ కూడా మనకి క్రాస్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఎంబోస్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
ప్రతి బీఓలో కూడా ఒక యాక్సిడెంటల్ పాలసీ అనే ఒక క్లైమ్ మనము ఇది పబ్లిసిటీ చేసి ఫర్దర్ దీని నుంచి ఇంకా క్యాంప్స్ పెట్టేసి ఇంకా మనం ఈ ప్రోడక్ట్ని రూరల్లో తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇవాటి సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి గారు, ఐపీ తాండూరు, అలాగే ఐపీపీబీ బ్రాంచ్ మేనేజర్ గారు క్రాంతి గారు, నెక్స్ట్ వికారాబాద్ ఐపీ బాలకృష్ణ గారు అండ్ పోస్ట్ మాస్టర్ తాండూరు గారు అండ్ మీ అందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్చువల్గా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము వాళ్ళిద్దరు చెప్పిన ప్రకారంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద పర్సన్ మిస్టర్ అశోక్. ఎందుకంటే అతను చిన్న వయసులోనే అలా కాలం చేయడం అనేది జరిగింది. అది అనుకోని సంఘటన. కాకపోతే ఏంటంటే ఒక చెక్ బుక్ ఇందులో డబ్బులు ఉన్నాయి, మీరు కోల్పల్లికి వెళ్ళి తీసుకోవచ్చు. సబ్ ఆఫీస్కి వెళ్ళి చెక్ రాసి తీసుకోవచ్చు. 2 లక్షలు ఐపీపీలో 2 లక్షలు ఉంటుంది. ఐపీపీబీ అకౌంట్లో 2 లక్షలు ఉందమ్మా. దీంట్లో ఆల్రెడీ 8 లక్షల రూపాయలు అకౌంట్లో పేమెంట్. వీలైనంత వరకు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంత్లీ వడ్డీ వచ్చేది చూసి కూడా మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి సేవింగ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఏదైనా మీకు వడ్డీ వచ్చేలాగా పెట్టుకుంటే ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది మీకు. అట్లా ఇంకా నెలలో వచ్చే ఉన్నాయి. 5 సంవత్సరాలు ఫిక్స్డ్ చూసి క్యాన్వాస్ చేయండి. బీకం కలిసి చెప్పించండి. చెప్పించి కుక్కల్లో చేయండి. ఇది వచ్చేసి మనకు టాటాలో, బజాజ్లో. ఇది కాకుండా ఇప్పుడు నివా భూపా కూడా కొత్తగా వచ్చింది. వారిలో కూడా సేమ్, కాకపోతే వాళ్ళ రిస్క్ కవరేజ్ అప్ టు 15 లక్షలు వస్తుంది. ఇంకా మెడికల్ చెకప్ ఉంది. మెడికల్ చెకప్తో పాటు ఇన్ కేసు రిస్క్ జరిగితే చదువుకి 1 లాక్ రూపీస్, ఇంకోటి ఆడపిల్ల మ్యారేజ్ నిమిత్తం 1 లక్ష రూపాయలు. సో ఇది ఇవ్వడం జరుగుతుంది. దీని అడిషన్ టు ఆల్రెడీ టాటా బజాజ్కి కాకుండా అడిషనల్గా నివా భూపాలో ఉన్నది. అచ్చా, యాప్ గురించి చెప్పండి. ఎవరైనా చేసుకోవచ్చు అనే దానికి యాక్చువల్గా వచ్చేసి డెఫినేషన్ ఏంటంటే ఐదర్ రోడ్ యాక్సిడెంట్, స్నేక్ బైట్ కావచ్చు, ఈవెన్ ఐ థింక్ మస్కిటో బైట్ కూడా ఉంటుంది కదా. మస్కిటో బైట్ ఎలక్ట్రిక్ షాక్, ఇంకోటి మన పిడుగు పడడం, బిల్డింగ్ నుంచి జారి పడడం, లేదా బాత్రూంలో పడడం, ఇవన్నీ కూడా యాక్సిడెంట్ ప్రమాదాలు. అయితే యాప్ గురించి చెప్పండి. అప్లికేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఎవరైనా చేసుకోవచ్చు అనేది చెప్పండి. ఐపీపీబీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మొబైల్ యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇండియా పోస్ట్ పేమెంట్. ఇప్పుడు ఎవరైనా వచ్చేసి మన పోస్ట్ ఆఫీస్కి వస్తే ఐపీపీబీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో నుంచి వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రతి బీపీఎం దగ్గర ఈ ఆపర్చునిటీ వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరైతే తీసుకోవద్దంటావో మన సార్ చెప్పినట్టు మిలిటరీ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే మన లైన్ మ్యాన్ వాళ్ళు ఉన్నారు అండ్ సింగరేణి కార్మికులు ఉన్నారు, వీళ్ళకి సపరేట్ ప్రీమియం వర్తిస్తుంది. సో వీళ్ళ కోసమే సపరేట్ ప్రీమియం, ఎందుకంటే వీళ్ళు రిస్క్ వర్క్ చేస్తుంటారు కాబట్టి రిస్క్ జోన్లో ఉంటారు. మిగతా వాళ్ళందరికీ ఇది అప్లికబుల్ ఉంది. వెళ్ళి డైలీ లేబరర్స్ కానీ ఎవరైనా చేసుకోవచ్చు. సార్ చెప్పినట్టు బిల్డింగ్ పైనకి పెయింట్ వేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎలాంటి కష్టమైన చేసుకోవచ్చు. అంటే మేస్త్రీలు, పెయింటర్స్, ఎవరైనా కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, నెక్స్ట్ మోటార్ డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. డ్రైవర్స్ కూడా ఉంది. అదే చెప్పింది ఇందాక. రైట్, థ్యాంక్ యూ. వాటర్ నడుపుతూ CT Cable